మేరా భారత్ మహాన్. జై శ్రీరామ్. ఈరోజు మన రామాయణ సిరీస్లోని 2వ ప్రార్థన. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్వ్రతం మమ. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్వ్రతం మమ. ఏంటి శ్లోకం యొక్క అర్థం? ఎవరన్నా రామా నేను నీవాడను, నీదానను, తవాస్మి అని చెప్పి నా దగ్గరికి వచ్చారా, వారిని సర్వకాల సర్వావస్థల యందు కాపాడి రక్షించే బాధ్యత నాది, ఇది నా వ్రతము అని రాముడు చేసిన ప్రతిజ్ఞ. ఇది ఎప్పుడు చేశాడు ఈ ప్రతిజ్ఞ? రావణాసురుడికి మంచి చెప్పి విసిగిపోయిన తర్వాత విభీషణుడు చెప్తున్న మంచిని రావణాసుడు అర్థం చేసుకోలేక తనని అగౌరవపరిచి, నిందించి, దూషించి, అవమానించినప్పుడు రావణాసురుడిని వదిలేసి రాముడి సైడ్కి విభీషణుడు వస్తాడు. విభీషణుడు వచ్చిన తర్వాత సుగ్రీవుడు నో, విభీషణుని యాక్సెప్ట్ చేయకూడదు అని అంటాడు. అప్పుడు రాముడు, సుగ్రీవ, విభీషణుడే కాదు రావణాసురుడే వచ్చిన ఇదివా రావణ స్వయం నా దగ్గరికి తీసుకొని రా, తవాస్మి అని ఎవరన్నా నా దగ్గరికి వచ్చి శరణాగతి చేశారా వారిని నేను సర్వకాల సర్వావస్థల యందు కాపాడుతాను, ఇది నా వ్రతము, దదామి ఏతత్ వ్రతం మమ. కేవలం ప్రతిజ్ఞ కాదు, వ్రతము అని చెప్తున్నాడు రామచంద్రుడు. రామచంద్రుడి ఔదార్యానికి, పరాక్రమానికి, మన మీద అతనికి కలిగిన నిరంతర వాత్సల్యానికి, నిర్హేతుక కృపకి ఈ శ్లోకం ఒక తార్కారణం. ఈ శ్లోకం చదవటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? రామచంద్రుడితో మనం నిత్య నిరతిశయ సంబంధాన్ని అనుభవించగలిగిన యోగ్యతను సంపాదించుకుంటాం. ఇంతేకాదు, మన వీపున మోపున ఉండి మన యోగక్షేమాలని రాముడు రక్షిస్తాడు అన్నది పెద్దల యొక్క మాట. సో ఈ శ్లోకాన్ని నిరంతరం ప్రార్థన చేస్తూ రామానుగ్రహాన్ని పొందుదాం, తరిద్దాం. జై శ్రీరామ్.